మనం బైండ్ ఓవర్ కేసెస్ కొన్ని కేసులు కట్టాలి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని కొత్తపాలెం, మరువాడ, జే గుమ్మడం గ్రామాలకు చెందిన 120 కుటుంబాలు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించిన మంత్రి కూటమి నాయకులతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. టీడీపీ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మారుమూల ప్రాంతాల ప్రజలపై మంత్రి చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లుగా కొత్త సభ్యులు తెలిపారు. కూర్చోండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి. అలాగే పోర్పల్లి సత్యనారాయణ గెలుస్తుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి క్యాండిడేట్ ఖచ్చితంగా గెలిచే దశగా మనం కార్యరూపం చేద్దాము. ఈ మండలంలో కాదు, ఈ నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా కూడా ఈరోజు గౌరవం రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు పెట్టింది. కనీస సౌకర్యాలు కల్పించకుండా రాష్ట్రానికి గాలికి వదిలేసి మేము బటన్ నొక్కుతున్నాం అని చెప్పి 10 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పుభారం తెచ్చింది. ఈరోజు 10 లక్షల కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మీరు చూసుకుంటే సంక్షేమ కార్యక్రమాలు వచ్చేవి కాదు, కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఎవరికి కూడా కష్టం తెలియకుండా మనం చూసుకుంటున్నారు. ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో రోడ్లు వేసామంటే అది ఆయన సెలవే. ఎందుకు ఎవరైతే మంచాన యాక్సిడెంట్స్ లో కానీ పెరాలసిస్ లో కానీ మంచాన పడి ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఒకేసారి పెంచడం జరిగింది. అలాగే తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదివిస్తున్నారు. గతంలో గొడ్డల పార్టీ తల్లికి వందనంలో 4,000 కోట్లు ఖర్చు పెడితే ఈ కూటమి ప్రభుత్వం 10